సంక్రాంతికి జనం సొంతూళ్ల బాట పట్టారు. కుటుంబంతో సహా పల్లెలకు క్యూ కట్టారు. విజయవాడ బస్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణమంతా కూడా కిటకిటలాడుతుంది. రద్దీని నియంత్రించేందుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది. సంక్రాంతికి జనం సొంతూళ్ల బాట పట్టారు. కుటుంబంతో సహా పల్లెలకు క్యూ కట్టారు. విజయవాడ బస్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణమంతా కూడా కిటకిటలాడుతుంది. రద్దీని నియంత్రించేందుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి విజయవాడ బస్టాండ్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాగూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ యాగూబ్. వరలక్ష్మి నిన్నటి నుండి ఒక పక్కన హైవే రోడ్లు రద్దీగా ఉన్నాయి, మరో పక్కన బస్టాండ్లు కూడా రద్దీగా ఉన్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ బస్టాండ్ సరౌండింగ్లో ఉన్నాము. ఈ బస్టాండ్ దగ్గర కూడా భారీగా ప్రజలు తమ ఊళ్ళకి వెళ్ళేందుకు సంక్రాంతి సెలవులకు సందర్భంగా ప్రత్యేకంగా వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి, విశాఖపట్నం ఇటు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చాలా వరకు బస్సులు అంటే ఎక్కువగా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఎక్కువగా ప్రయాణికులు ఉంటారు కాబట్టి స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడికి వెళ్తున్నారండి? మేమండి వైజాగ్. పండక్కేనండి. ఎలా చేసుకుందాం? బాగా చేసుకుంటామండి. అత్తగారి ఇంట్లోకి వెళ్తున్నాం. అంటే ఏమైనా ప్లాన్ చేసుకున్నారా పిల్లలతో? ప్లాన్ చేసుకున్నామండి. పిండి వంటలేనా ఇంకేమైనా ఆటపాట? పిండి వంటలు, ఆటపాట, ముగ్గులు పోటీలు, కోడి పందాలు అన్నీ ఉంటాయండి. అంటే ఎక్కువగా కోడి పందాలు ఈ సంక్రాంతి వేళ జరుగుతాయి. ఈ కోడి పందాలు చూడడానికి కూడా వెళ్తామండి. పిల్లలతో? అవునండి. ఇది ప్రస్తుతానికైతే చాలా వరకు ప్రయాణికులు తమ సొంత ఊళ్ళకి వెళ్ళేందుకు వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా బయట సిటీస్లో ఎక్కువగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, అదేవిధంగా కొంతవరకు హైదరాబాద్లో ఐటీ సెక్టార్లో కానివ్వండి, ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు తమ సొంత ఊళ్ళకి భీమవరం, అదేవిధంగా ఎక్కువగా భీమవరం, ఏలూరు ఈ ప్రాంతాలకు ఉన్నవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి పండగ అంటేనే కోడి పందాలతో ఎక్కువగా మారిమోగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కోడి పందాలు చూడడానికి ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇప్పటికే బయట నుండి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఎక్కువగా బుక్ అయిపోయింది. ఆ పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన పిండి వంటలకు ఈ సంక్రాంతి వేళ పిండి వంటలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. ఈ పిండి వంటల కోసం ప్రత్యేకంగా మహిళలు ఎక్కువగా పిండి వంటలు చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో బస్టాండ్ ఆవరణలో కొంత రద్దీ ఎక్కువగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న కూడా ఇదే రద్దీ కొనసాగింది, ఈరోజు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ఈరోజు రేపు కూడా భోగి ముందు రోజు వరకు ఖచ్చితంగా ఇదే రద్దీ కొనసాగుతుంది. ప్రత్యేక బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా. గతంలో కూడా బస్టాండ్ల వద్ద ఎక్కువగా వెయిట్ చేసిన పరిస్థితి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతవరకు ఎప్పటికప్పుడు వాళ్ళు బస్సులు బుక్ చేసుకోవడం, సీట్లు బుక్ చేసుకోవడం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ విధానం కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ఆన్లైన్ కూడా విధానాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి కొంతవరకు మెరుగ్గానే కొంత ప్రశాంతంగానే తమ బస్ టైమింగ్ చూసి వస్తున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అయితే కొంత రద్దీ ఉన్నప్పటికీ ఎవరి బస్సు ఏ టైంలో వస్తుంది అనే కోణంలో అయితే ప్రస్తుతం వెళ్తున్నారు. కొంతమంది రిజర్వేషన్ చేయని వారు కూడా ప్రత్యేకమైన బస్సులు ఇక్కడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు బస్సులు ఉంటున్నాయి. కాబట్టి కొంత రద్దీ కూడా అంటే నిన్నటికి ఈ రోజుకి కొంతవరకు తక్కువే అని కూడా చెప్పుకోవచ్చు. కానీ బస్టాండ్ వద్ద అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అదేవిధంగా నిన్న పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుండి హైవేల మీద కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. భారీగా వాహనాలు రావడం, ఎక్కడికక్కడ కొంతవరకు ట్రాఫిక్ జామ్ అవ్వటం కూడా మనం నిన్న చూసాం. అదేవిధంగా చిన్నపాటి యాక్సిడెంట్లు కూడా అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో
రహదారుల మీద వచ్చేవాళ్ళు కొంత జాగ్రత్తలు పాటిస్తూ రావాలి. ముఖ్యంగా యువత ఎక్కువ స్పీడ్గా రావడంతో కొంత వెహికల్స్ ఒకేసారి బ్రేక్ వేయడంతో వెనకమాల వచ్చే వెహికల్స్ని గుద్దటం, ఇటువంటి ఘటనలు అయితే నిన్న జరిగిన పరిస్థితి కూడా ఉంది. చాలా వరకు ప్రయాణికులు మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. తమ పిల్లలతో తమ కుటుంబానికి తమ కుటుంబాల దగ్గరికి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి, పెద్దవాళ్ళు పల్లెటూరులో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఈరోజు రేపు బస్టాండ్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్తో పాటు రహదారులు, అంటే మెయిన్గా హైదరాబాద్ నుండి విశాఖ వరకు వెళ్ళే రహదారులన్నీ కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే నెలకొని ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. సంక్రాంతికి 3 రోజుల ముందు నుండే తమ ఇళ్లకి వెళ్ళేందుకు ప్రత్యేకమైన, అంటే పూర్తిగా మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఒక అతిపెద్ద పండగ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పండగకి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళేందుకు ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే సుమారుగా 10 రోజుల నుండి పిల్లలకి 10 రోజుల వరకు సెలవు దినాలు వస్తాయి. అదేవిధంగా వరకు కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి సరే, ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఈరోజు అయితే నిన్నటికన్నా కొంచెం తక్కువేనండి. ట్రాఫిక్ అయితే క్లియర్ చేయగలుగుతున్నాం. ఓవరాల్గా 150 బస్సుల వరకు ఆపరేట్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఇతర జిల్లాల నుంచి బస్సెస్ దాదాపు 100 వరకు ప్లాన్ చేసుకున్నాం. అవి వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసిన దానికి అనుగుణంగా మనం ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నాం. అవి ఏంటంటే కాకినాడ, తుని, రావులపాలెం, రామచంద్రపురం, నెక్స్ట్ ఇటు ఏలూరు, ఏలేశ్వరం ఇటేపు కూడా పెట్టడం జరిగింది. వాటికి మనం ముందుగానే స్పెషల్ టైప్ బస్సులు అయితే నెట్లో రిజర్వేషన్ పెడుతున్నాం. అవి కాకుండా ఎక్స్ప్రెస్ సర్వీస్ కానీ పల్లెలకు కానీ వస్తే మనం ఇక్కడి నుంచి పాయింట్లో పెట్టి ఆపరేట్ చేస్తాం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా రద్దీ ఎక్కువగా ఉందని చెప్తున్నాం. రద్దీ అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగింది. ఇంకా మనకి స్త్రీశక్తి పథకం ఉంది కాబట్టి ఈ పథకంలో కూడా మనకి ఇంకా ఇన్కమింగ్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. దానికి అనుగుణంగానే మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని సమీక్షించుకుంటూ అదనపుగా బస్సులు అన్నవి ఏర్పాటు చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. స్త్రీశక్తి పథకం ఓన్లీ ఆ జిల్లాల వరకే పరిమితి కదా? రాష్ట్రం మొత్తం అండి. రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులు, పల్లె సర్వీసులు, సిటీ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఆల్ట్రా పల్లె ఈ అన్నిటిలో కూడా ఫ్రీ అయినండి. ఆ బస్సు ఎక్కడికి వెళ్ళినా మనం అందులో ఎక్కచ్చు. ఆ ప్రభావం ఉందండి ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు అందరూ. అందరికీ కూడా ఉపయోగపడుతుంది పథకం అన్నది. ప్రస్తుతానికి ఇంకా అంచనా ప్రకారం ఇంకా ఈరోజు, రేపు, ఎల్లుండి ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు అంటే రేపు 2 రోజులు వర్కింగ్ డేలు రావడం వల్ల మనకు అలాగే స్టాగ్ రావడం జరిగింది ట్రాఫిక్ ప్యాటర్న్ కూడా. ఓవరాల్గా అయితే రోజువారీ ఒక 150-200 వరకు వెళ్తుంది. స్పెషల్ బస్సులు సంబంధించి స్పెషల్ బస్సులే 150 పెట్టామండి. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే మనం స్పెషల్ బస్సులు సుమారుగా 150 బస్సులు పెట్టారు. మనం ఇందాక కూడా చెప్పాము, ఆన్లైన్ విధానం ఈసారి సరికొత్తగా ఆన్లైన్ విధానం పెట్టారు ఆర్టీసీలో తమ సీట్లను బుక్ చేసుకొని ముందుగానే ఆ బస్సు ఏ టైమింగ్ వస్తుందో ఆ టైం ప్రకారంగానే వస్తున్నారు ప్రయాణికులు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఆర్టీసీ సంబంధించి ఇప్పటికే సుమారుగా ముందు నుంచి గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం సరికొత్తగా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అయితే చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఇక్కడ ఉన్న ఆర్టీసీ అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైనా ప్రయాణికులు ఎక్కువ ఉంటే అక్కడ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం, అది కూడా ఇక్కడైతే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరో పక్కన
పూర్తిగా ఆర్టీసీకి సంబంధించి అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్ల విషయంలో, ఆన్లైన్ టికెట్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా వాళ్ళకి ప్రయాణికులకు ఇక్కడ ఆన్లైన్లో టికెట్ తీసుకోకుండా డైరెక్ట్గా వస్తే వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా స్పెషల్ కౌంటర్లు పెట్టడం జరిగింది. వాళ్ళకి స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా దీని మీదే అధికారులు అయితే అయ్యారు. ఆర్టీసీ వరకు ఇంతవరకు అయితే నేషనల్ హైవేకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ నుంచి ఎక్కువగా హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు, అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళ ప్రయాణికులకు ఆ రూట్లో ఎక్కువగా కొంత రద్దీగా ఉంది. తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకు తమ సొంత వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి నిన్నటి కన్నా ఈరోజు కొంతవరకు తక్కువగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక మన ఆర్టీసీ ఎంప్లాయీ ఆయన ఉద్యోగి చెప్పిన విధానం ప్రకారం రేపు ఎల్లుండి కూడా వర్కింగ్ డేస్ ఉండటంతో ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 2 రోజులు భోగికి ఒకరోజు మంగళవారం రోజు కొంత మళ్ళీ రద్దీ పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. స్కూల్స్కి ప్రస్తుతం స్కూల్స్కి సెలవు దినాలు సుమారుగా 10 రోజులు సెలవు దినాలు ఇవ్వడం, ఆ తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా రోజువారీ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇప్పటికైతే ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. కొంతవరకు బస్సుల్లోనూ, కొంతమంది తమ సొంత వాహనాల్లో కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కొంతమంది ప్రజలు ఉన్నారు. పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? కాకినాడ. కాకినాడ. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. బస్సులు ఫ్రీగా దొరుకుతున్నాయి? అంటే ముందరే రిజర్వ్ చేసుకున్నాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్లాన్ చేసుకున్నారా? అదే అంటే సంక్రాంతి అంటే ఆటోమేటిక్గా ఉంటాయి కదండి ప్లానింగ్స్ అన్ని. పిండి వంటలకు సంబంధించి ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. కోడి పందాలు ముఖ్యంగా వెస్ట్ గోదావరి అంటే ఎక్కువగా ఈస్ట్ వెస్ట్లో కోడి పందాలు చూడడానికి ఏమైనా వెళ్తారు? అంటే మా సైడ్ జనరల్లీ కోడి పందాలు ఏమి ఉండవు. సో నార్మల్గా పిండి వంటలు అండ్ రిలేటివ్స్ అందరితో కలవడం ఆటోమేటిక్. ఎప్పుడు ఈ సంక్రాంతి వేళ చుట్టాలతో ఎక్కువగా, అంటే మీరు ఇప్పుడు సిటీలో ఉంటారు కాబట్టి సిటీ కల్చర్కిను పల్లెటూరు కల్చర్కి సంబంధించి పిల్లలకి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మన సంక్రాంతి అంటేనే పెద్ద పండగ అండ్ ఇయర్లీ వన్స్ వస్తుంది. అండ్ మొత్తం మన కల్చర్ హరిదాస్ అవన్నీ కూడా మనకి హోమ్ టౌన్లో జనరల్లీ ఉంటాయి. హైదరాబాద్లో అంత తక్కువ. సో అవన్నీ ఇప్పుడు మిస్ అవ్వకూడదనే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. నార్మల్ ఎగ్జామ్స్ ఇప్పుడు అయ్యాయి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం, లేకపోతే ముందరే వెళ్ళే వాళ్ళం. ఇది ప్రస్తుతానికైతే ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొంత ఇదే విధంగా ఉంటుందని కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది.